మీరు మీ మేనిఫెస్టోలో ఉద్యోగులకు చాలా విషయాలు కూడా చెప్పారు. 2-3 విషయాలు చెప్పారు. వాళ్ళందరికీ కూడా మీరు ఏమన్నారు? మా ప్రభుత్వం రాగానే 4 డిఏలు ఇస్తాము, మా ప్రభుత్వం రాగానే మీకు మంచి మెరుగైన పిఆర్సీ ఇస్తాము. ఏమైంది మరి? డిఏలు ఏమైనాయి? మెరుగైన పిఆర్సీ ఏమైంది? పార్లమెంట్ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో మీటింగ్ పెట్టి రేపే కేబినెట్ ఉంది, మీ డిఏల మీద నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినట్టు పతాక శీర్షికన మరుసటి రోజు పత్రికల్లో చదివాం. కావాలంటే పత్రికలు తెచ్చి మా శ్రీధర్ బాబుకు రేపు ఉదయం చూపిస్తా. లేదంటున్నారు. ఐ కెన్ షో యూ. అది ఆ మీటింగ్ లో తెల్లారైతే హెడ్లైన్స్ ఈనాడు, సాక్షి, జ్యోతి పేపర్లలో మెరుగైన పిఆర్సీ ఇవ్వబోతున్నాం, డిఏలు ఇస్తున్నామని పేపర్లో వచ్చింది. రేపు తెచ్చి చూపించమంటే మీకు చూపిస్తా. సరే ఇస్తారా అయ్యారా? మీ మేనిఫెస్టోలో లేదా? దింపిమంటారా? మీ మేనిఫెస్టోలో వెంటనే డిఏలు ఇస్తామని మీరు చెప్పారా లేదా? చెప్పండి. మీ మేనిఫెస్టో తీసి చదవమంటారా? అధ్యక్ష, అందుకే మేము ఈడున్నామే. నువ్వు వీడికి వస్తా అంటే రా, నాకేం అభ్యంతరం లేదు. సరే మీరు వీడికి రాదలుచుకుంటే మీరు చేయకండి, మాకేం అభ్యంతరం లేదు. ఐ డోంట్ మైండ్. ఇకపోతే అధ్యక్ష, దయచేసి మేము కోరేది ఒక్కటే. అయితే మేము బట్టన్న గారిని సూటిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ ఉద్యోగులకు 4 డిఏలు ఎప్పుడు ఇస్తారు? పిఆర్సీ ఎప్పట్లోగా అమలు చేస్తారు? ముఖ్యంగా రిటైర్ అయిన ఉద్యోగులకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది అధ్యక్ష. మరి వాళ్ళు కోర్టుకు పోయే ప్రమాదం ఉంది. గవర్నమెంట్ యొక్క గౌరవం పోతుంది, ప్రతిష్ట పోతుంది. వాళ్ళ గ్రాట్యుటీ కానీ లీవ్ ఎన్కాష్మెంట్ కానీ కమ్యూటేషన్ కానీ రిటైర్ అయిన ఉద్యోగులకు చివరి రోజు డబ్బులు ఇచ్చి పంపేది గతంలో ఉన్న ప్రాక్టీసు. దయచేసి ఈ రాష్ట్రంలో ఎంతమంది రిటైర్ అయినారు మీరు వచ్చిన తర్వాత? వాళ్ళకి డబ్బు చెల్లించిందా లేదా, ఎప్పట్లోగా చెల్లిస్తారో నాకు క్లారిటీ ఇవ్వాలని బట్టనను నేను కోరుతా ఉన్నా.